ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్ మహిళలకు ప్రభుత్వం కొత్త రూల్స్ విడుదల అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కరీంనగర్ బస్ స్టేషన్ లో పుట్టిన చిన్నారికి తమ బస్సులో జీవితకాలం ఉచిత ప్రయాణించేలా బస్సు పాస్ ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు బస్ స్టేషన్ లో పుట్టిన పిల్లలకు జీవితకాలపు ఉచిత బస్సును ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకొచ్చినటువంటి నిర్ణయం మేరకు ఈ చిన్నారికి బర్త్డే గిఫ్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నారు. ఇక కరీంనగర్ బస్ స్టేషన్ లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీ చీరను అడ్డుకట్ట కట్టి కాన్పు చేసిన మానవత్వం చాటిన తమ సిబ్బంది టీజీఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ బస్ భవన్లో బుధవారం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించింది. నెల 16న కుమారి అనేటువంటి గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం బస్సు కోసం కరీంనగర్ బస్ స్టేషన్కి వచ్చారు. ఆమెకు బస్ స్టేషన్లో నొప్పులు ఎక్కువ. ఈ విషయాన్ని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే 108 కాల్ చేసిన సమాచారం ఇచ్చారు. ఈలోగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళల సిబ్బంది ముందుకు వచ్చారు. చీరలను అడ్డుపెట్టి నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది. అనంతరం అంబులెన్స్ సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు అయితే తెలియజేశారు. సమయస్ఫూర్తితో వేరించి సకాలంలో కాన్పులు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవానీ, రేణుక, రజనీకృష్ణ, అంజయ్య సేవలను సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ నడుస్తుంది. కొంతమంది టికెట్ కొనుక్కొని నిలబడాల్సి వస్తుందని, మహిళలకు టికెట్లు ఇస్తే పురుషుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఈ రకంగా అంటున్నారు. దీనిపైన కొంతమంది హాఫ్ టికెట్ అటం పెట్టాలని ఈ రకంగా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా పెంచుకోవడానికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి కొత్త బస్సులు కూడా రాబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో తెలియజేశారు. అవి త్వరలోనే రాబోతున్నట్టు చెప్పారు. మొత్తానికి ఆ బస్సులో కూడా ఫ్రీగా అయితే జర్నీ అయితే చేయవచ్చు. ప్రస్తుతానికి కొత్త రూల్స్ వస్తాయంటే యాడ్ ఏమైతే చేయలేదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఆధార్ కార్డులో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.